కేసును పూర్తిగా సర్వం తానే పర్యవేక్షిస్తున్న డిఐజీ కర్నూలు డిఐజీ గారికి మనవి చేస్తా ఉన్నాం, కొయ్య ప్రవీణ్ గారికి. మరి డిఐజీ గారు అదేవిధంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు వీళ్ళిద్దరికి కూడా మనవి చేస్తా ఉన్నాం, చట్ట ప్రకారం నడుచుకోండి దయచేసి. తన దగ్గర కన్ఫెషన్ తీసుకుంటారా, మరేం తీసుకుంటారా? వేధించి కొట్టి థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఫాలో అయ్యి తప్పుడు కన్ఫెషన్లు తీసుకొని తప్పుడు కేసులు బనాయిచ్చే తప్పుడు ప్రాక్టీసెస్ ఫాలో కావద్దండి. మీ డ్యూటీ సక్రమంగా చేయండి. ఇప్పటికి కూడా మీరు అరెస్ట్ చేసినారని చెప్పి నిజాయితీగా ఒప్పుకోవడం లేదు. ఎంత దుర్మార్గం ఇది! అంటే ఎన్ని రోజులు వేధించాలనుకుంటున్నారు మీరు అతన్ని? మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం, చట్ట ప్రకారం అతన్ని అరెస్ట్ మరి రిమాండ్ కోర్టుకు రిమాండ్కి పెట్టమని, లేకుంటే అతని దగ్గర స్టేట్మెంట్స్ తీసుకుని అతని ఇంటికి పంపించమని పోలీస్ శాఖను మనవి చేస్తూ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయంలో, కార్యకర్తల విషయంలో మీరు అవలంబిస్తా ఉన్న ఈ వైఖరి, ఈ పద్ధతి మార్చుకోమని చెప్పి కూడా హితవు పలుకుతూ, రాత్రిపూట ఇళ్ల మీద పడి ఈ మాదిరి దాడి చేసి కార్యకర్తలను, నాయకులను, వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తామంటే ఎవ్వరం కూడా చూస్తూ ఊరుకోం. కోర్టులను అప్రోచ్ అవుతాం, న్యాయస్థానాలను అప్రోచ్ అవుతాం, తగిన శాస్తి జరిగే విధంగా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, పోలీసుల చర్యల పట్ల కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠిన తప్పుడు చర్యల వల్ల ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు కూడా భయపడవద్దండి. ఎల్లకాలం ఇది నిలబడదు. గట్టిగా వీరి అక్రమాలు, వీరి అన్యాయాలు గట్టిగా ఫేస్ చేద్దాం. ఎంత దూరమైనా పోరాడదాం. న్యాయస్థానాలను అప్రోచ్ చేద్దాం. న్యాయాన్ని నిలబెడదాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో అందరికి కూడా తగిన శాస్తి న్యాయస్థానాల ద్వారా జరిగే విధంగా కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుందామని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తూ, మరి మరొకసారి పోలీస్ శాఖను చట్ట ప్రకారం పొమ్మని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాం.